राहुल गांधी कांग्रेस पार्टी रेवंत रेड्डी पार्टी कांग्रेस पार्टी राहुल गांधी गारी नायकत्వం విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత నీట్ ఎగ్జామ్ గురించి ఏదైతే కార్యక్రమంలో సుమారు ఒక 20 నెల రోజుల నుంచి నిరంతరం ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అని చెప్పి ఏదైతే ఉందో కేంద్ర మంత్రి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారు నిరంతర కృషి ధోరణితో ప్రజాస్వామ్యంలో ఏదైతే ఉందో విద్యార్థులను చులకనగా చూసి వారిని ఆలోచన విధానాలకు వెన్నుపెట్టే విధంగా వారు ఏదైతే పోలీసులతో దాడి గాని గుండాలతో దాడి చేసినప్పుడు ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పూర్తిగా సంపూర్ణంగా ఈ భారతదేశంలో ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో సంపూర్ణంగా ఒక 150 సార్లు లీక్ కావడం జరిగింది. ఏదైతే ప్రశ్న పత్రాలు ఉన్నాయో దాని మీద నిరంతరంగా విద్యార్థులకు వారికి సపోర్ట్ చేసి వారికి మద్దతుగా ఇవాళ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కూడా సంపూర్ణంగా విద్యార్థులకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా ఏదైతే ఉందో మోడీ గారు మా కేంద్ర మంత్రిని రాజీనామా చేయించడం జరిగింది. వారు ఏదైతే డిమాండ్ 3 ఏదైతే ఉందో తల వంచక తప్పలేదు. ప్రజాస్వామ్యంలో విద్యార్థులు ఏదైతే ఉందో యువకులు ఏదైతే ఉందో వారు ఏదైతే కావాలని కోరినప్పుడు వారి న్యాయపరమైన కోరిక అనే ఆలోచనతో చనిపోయిన వారికి ₹1 కోటి ఏదైతే విద్యార్థుల మీద కేసు పెట్టినో వారిని కూడా తొలగించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు గాని రాష్ట్ర ప్రభుత్వ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గాని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు గాని వారి సమక్షంలో తెలంగాణ రాష్ట్రంలో విజయోత్సవ సందర్భంగా ఇవాళ ఏదైతే జరిగిందో అది యువకులకు అది విద్యార్థులకు వారికి ఏదైతే జరిగిందో న్యాయంగా జరిగిందనే ఆలోచనతో ఇవాళ విజయోత్సవం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇక్కడ పాల్గొన్న నాయకులు ఏదైతే ఉన్నారో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గా అనిత గారు, అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీగా మాజీ మేయర్ గా పారిజాత గారు, కార్పొరేటర్లు ప్రభాకర్ రెడ్డి గారు మరియు చిరుత నరసింహారెడ్డి గారు, దశరథ్ గారు, పాండు గారు సర్పంచులుగా ఇప్పుడు ఉన్న డివిజన్ అధ్యక్షులు అశోక్ గారు గాని ఈ ప్రాంతంలో అశోక్ గారు వస్తారు, బాలరెడ్డి గారు, శ్రీశైలం గారు మరియు గోవర్ధన్ రెడ్డి గారు మరియు శ్రీరాములు గారు అందరూ కూడా రావడం జరిగింది. ఇది ప్రజల ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా ముందుకు పోయినందుకు ప్రత్యేకంగా పత్రికా విలేకరుల్లో కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ధన్యవాదాలు. ఏదైతే గత కొన్ని రోజులుగా విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతూ మరి నీట్ పేపర్ లీక్ కావడం వల్ల వాళ్ళు న్యాయం జరగాలని చెప్పేసి శాంతియుతంగా గాంధీయవాది మార్గంలో ఈరోజు ఈ యొక్క నిరసన తెలిపినందుకు మరి మన గౌరవ రాహుల్ గాంధీ గారు విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని ఈ కేంద్ర ప్రభుత్వము విద్యార్థులని ఒక చిన్న చూపు చూస్తూ విద్యార్థులంటే ఒక లెక్క లేకుండా వాళ్ళకి అసలు కనీసం మర్యాద కాదు కదా, అసలు చితకబాది వాళ్ళని అనేక రకాలుగా హింస పెట్టినందుకు రాహుల్ గాంధీ గారు బయటకు వచ్చి మరి వెంటనే మన కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఏరియాలో ప్రతి స్టేట్ లో కూడా ఈ నిరసన తెలపడం జరిగింది. ఈ నిరసన వల్ల ఈ రోజు కేంద్ర మంత్రిని బర్తరఫ్ రాజీనామా చేస్తూ మరి ఆ రాజీనామాతో పాటు నష్టం జరిగిన విద్యార్థులకి ₹1 కోటి అలాగే వాళ్ళ పైన పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని రాహుల్ గాంధీ గారు అనేక మార్లు ఈ యొక్క ఉద్యమాన్ని ముందు ఉండి నడిపించినందుకు ఈ రోజు విద్యార్థులకి లాభం జరిగింది. విద్యార్థులు అనే వాళ్ళకి ఒక న్యాయం జరిగేలాగా
ఈ రోజు చేయి అనే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు చేయూతనిస్తదనే అంశంతో ముందుకెళ్లినందుకు మరి ఈ రోజు విద్యార్థులకు న్యాయం జరిగింది. విద్యార్థుల కృషి ఫలించింది కాబట్టి ఈ రోజు విజయోత్సవ ర్యాలీ చేస్తూ మన జిల్లా అధ్యక్షుల వారు చెల్ల నరసింహారెడ్డి అన్న గారు బడంగపేట మున్సిపల్ ఈ యొక్క సర్కిల్ నుంచి ఇక్కడ వరకు పాదయాత్ర చేసి విజయోత్సవ ర్యాలీ చేశారు. మరి దాంట్లో భాగంగా మేమందరము పాల్గొనడం జరిగింది. మరి ఈ రోజు ప్రభుత్వాలు తెలుసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ముఖ్యంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు బాధ్యత వహించాల్సిన కనీస మర్యాద ఉండాలి, కనీసం అవగాహన ఉండాలి. ఒక విద్యార్థులని రెచ్చగొడితే, ఒక విద్యార్థులని శిక్షిస్తే ఏం జరుగుతుంది అనేది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజు బుద్ధొచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏరియాలో అట్లాగే గౌరవ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలను మరి ఈ రోజు విజయోత్సవ ర్యాలీ ద్వారా మనం ఇక్కడ తెలియజేస్తున్నాము. ఎప్పుడైనా యువతకి, ఇప్పుడు కాదు యువతకు గాని, మహిళకు గాని, పేద బడుగు బలహీన వర్గాలకు వారికి ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. అది సత్యము. ఈ రోజుతో అందరికీ తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక అభయస్తం అనేది చూస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాన్ని మరి మళ్ళీ కూడా పునరావృతం కాకుండా విద్యార్థులకి మంచి భవిష్యత్తును అందించేది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి విద్యార్థుల పట్ల అవగాహనతోటి ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, చులకన చేయొద్దు అనేది ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అధ్యక్షుల వారికి, చెల్ల నరసింహారెడ్డి అన్న వారికి, ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లా మాజీ అధ్యక్షురాలు అనిత గారికి, మరి మన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జిల్లా జ్యోతి అక్క గారికి, ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, కుమార్ గారికి, మరి అధ్యక్షులందరూ ఎన్నుకోబడినటువంటి కొత్తగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులు శ్రీరాములు గారికి, అశోక్ గారికి, అలాగే శ్రీశైలం గారికి, బాలరెడ్డి అన్న గారికి, సురేందర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా, అలాగే అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ముఖ్యంగా మహిళలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్. పార్టీ విజయోత్సవ ర్యాలీ మరియు సభ మన బిఆర్ అంబేద్కర్ గారికి గార్లాండింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ సామాన్య జనులకి, ముఖ్యంగా యువతకి, స్టూడెంట్స్ కి, విద్యార్థులకి ఎక్కడ గాని ఏదైనా అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితిలో ఊరుకోమని చెప్పి ఈ రోజు నిరూపించబడింది. మన కేంద్ర ప్రభుత్వం మరి ఈ రోజు ఎన్నో అన్యాయాలు విద్యార్థులకే కాదు అటు మహిళలకు కూడా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, కానీ అవి గవర్నమెంట్ కప్పిపుచ్చుతుంది. కానీ ఈ రోజు నిజంగా కూడా మన మల్లికార్జున్ ఖార్గే గారు గాని, రాహుల్ గాంధీ గారు గాని పట్టువీడని విక్రమార్కుల్లాగా విద్యార్థుల జతకు చేరి వారికి జరిగిన అన్యాయానికి నిజంగా కూడా ఒక సమాజంలో ఒక పెద్ద గలమెత్తి గొంతెత్తి అక్కడ నిరసనలు చేపట్టినందుకు ఈ రోజు ఈ యొక్క రిజల్ట్ అనేది మనకు వచ్చింది. కాబట్టి రాహుల్ గాంధీ గారిని నిజంగా ప్రశంసించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రోజు మరి ఇక్కడ ఉన్న మన తెలంగాణ ఉన్న యువతకు అందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడం ఏంటి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో గాని వారికి హక్కులకు ఎట్లాంటి అన్యాయం జరిగినా గానీ కాంగ్రెస్ పార్టీ మీతో పాటు చేదోడుగా ఉంటుంది, సపోర్ట్ గా ఉంటుంది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, లేకపోతే మహేష్ గౌడ్ గారు, పిసిసి గారు గాని ఈ విషయంలో కూడా చాలా గట్టిగా నిర్ణయం తీసుకొని యావత్ తెలంగాణలో అన్ని చోట్ల కూడా ఈ ర్యాలీలు కొనసాగించడం నిజంగా మంచి విషయం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా యువతతో ఉంటుందని చెప్పి నేను సెలవు తీసుకున్నాం. ఆ యొక్క లీడర్లందరికీ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా తోటి మహిళా సోదరులందరికీ, డిసిసి అధ్యక్షుల గారు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే రాజీనామా చేసిండో, ఈ రోజే కాదు ఆనాడు రైతు చట్టాలను వెనుకకు తీసుకుంది కూడా వాళ్ళ యొక్క బీజేపీ పార్టీ నియంత్రణ పోకటకు నిదర్శనం అని చెప్పేసి మనము చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది అలాగే కాకుండా విద్యార్థుల హక్కులని కాలరాస్తే, విద్యార్థి ఉద్యమం చేపడితే విద్యార్థులు ఏదైనా సాధించగలరని ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోని మనకు రుజువైంది. కాబట్టి ఇకనైనా బీజేపీ పార్టీ యొక్క నియంత్రణ పోకటని మానుకొని, మరి ప్రజాస్వామ్యాన్ని కాలరాసే ప్రయత్నాలని మానుకొని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రజల హక్కులను కూడా కాలరాస్తూ వాళ్ళు చేస్తున్నది ఏదైతే ఉందో అది అలాంటిది మానుకొని
ఈ రోజు విద్యార్థి ఉద్యమానికి మా యొక్క రాహుల్ గాంధీ గారు అట్లాగే ప్రియాంక గాంధీ గారు చాలా మద్దతు తెలియజేస్తూ వాళ్ళు కూడా వీళ్ళకి విద్యార్థి ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ వాళ్ళు ఏదైతే మా రాహుల్ గాంధీ గారు కోరుకున్నారో ఆ విజయం ఈ రోజు సాధించాము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోని. కాబట్టి ఇది ఇంతటితోని ఆగదు. ఇలాంటి నియంత్రణ పోకడకపోతే ఖచ్చితంగా బుద్ధి చెబుతాం. విద్యార్థులకు మేము మా కాంగ్రెస్ పార్టీ అండదండలు ఖచ్చితంగా ఉంటాయని తెలియజేసుకుంటూ నా డివిజన్ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ రోజు చాలా సంతోషకరమైన వార్త. విద్యార్థులు గత 5 రోజుల నుంచి నీట్ ఎగ్జామ్ విషయంలో పోరాడుతూ ఏకదాటిగా అందరూ వాళ్లకు చెదోడు వాదోడుగా రాహుల్ గాంధీ ఒక అన్నగా ఉండి వాళ్ళకు ఒక పెద్ద ఇంటి పెద్దగా ఉండి ఒక పెద్ద అన్న ఒక పెద్దగా ఉండి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఈ రోజు కేంద్ర మంత్రిని విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయడం జరిగింది. ఇది చెప్పబెట్టినట్టు వాళ్ళకు ఇది దీనికి శుభసూచకం. ఇది వాళ్ళకు ఇంకోసారి గాని ఇలాంటి విద్యార్థులపై గాని నిరుద్యోగులపై గాని మహిళల పట్ల గాని రైతుల పట్ల గాని ఇంకోసారి నిర్లక్ష్యం ఏ మినిస్టర్ గాని ఏ హోదాలున్న పదవులున్న మినిస్టర్ గాని చేయడానికి పూనుకోడు. ఇది చెప్పబెట్టినట్టు వాళ్ళకు ఇది ఉంది. దీనికి సంతోషంగా రాహుల్ గాంధీ చెప్పి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదే అందులో ఇంకోటి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా చిల్లనరసింహకి జిల్లా అధ్యక్షులు, అలాగే మాజీ జెడ్పీ చైర్మన్ అనితారెడ్డి గారికి, అలాగే మా పిసిసి అధ్యక్షులు మాజీ చైర్మన్ బాధ్యత నరసింహరెడ్డి గారికి, మరి జిల్లా అధ్యక్షులు భీమప్రసాద్ గారికి, మరి నాతో పాటు విచ్చేసిన ఇంకా మరి కొందరు పేర్లు తెలియదు, క్షమించాలి. పేరు అందరికి ధన్యవాదాలు. అలాగే నాతో పాటు విచ్చేసిన డివిజన్ అధ్యక్షులు కూడా నమస్కారం అండి.